హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా అదే టైంలో యష్మి రుద్ర అంటూ గట్టిగా అరిచి ఉలిక్కిపడింది. లైవ్లో అదంతా చూస్తూ ఉన్న దాక్షాయిని, నేత్ర ఇద్దరూ కూడా రుద్ర అంటూ రుద్రకి ఏమైనా జరుగుతుంది ఏమో అనే భయంతో గట్టిగా అరిచారు. గుడిలో పూజలు అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసి రమ్య ఫుడ్ తినటానికి పిలిచినా కూడా లేదు అంటూ ఒంటరిగా రూమ్లో కూర్చొని లైవ్ చూస్తున్న నేత్ర ఇక ఒక్క సెకండ్ కూడా ఇంటిలో కూర్చుని ఉండలేకపోయాడు. ఐఎమ్ సారీ రుద్ర, నువ్వు నన్ను ఇక్కడ ఇంటిలోనే ఉండమన్నావు, కానీ నేను నీకు జరుగుతున్నది చూస్తూ ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అనుకుంటూ బయటకు వచ్చి రమ్య, సాత్విక ఇద్దరిని తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కడికి రా, ఎక్కడిని మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నావు అని రమ్య, సాత్విక ఇద్దరు నేత్రని అడుగుతున్నా, ప్లీజ్ ఇప్పుడు మీరిద్దరూ నన్ను ఏమీ అడగొద్దు అంటూ వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళి దాక్షాయిని దగ్గర వదిలిపెట్టి, అమ్మ నేను రుద్ర దగ్గరకు వెళ్తున్నాను అని దాక్షాయినికి చెప్పి తను రుద్ర దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈ నేత్రకి ఏమైంది ఉన్నట్టుండి ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, కళ్ళల్లో కూడా ఏదో భయం కనిపిస్తుంది, అసలు ఏం జరిగింది అని సాత్విక మనసులో అనుకుంది. దాక్షాయిని కూడా భయంతో నేత్ర చేతులు పట్టుకొని, జాగ్రత్త, అక్కడ రుద్రకే కాదు నీకు కూడా ఏమీ కాకూడదు అని మాత్రం చెప్పింది. అలాగే అమ్మ అంటూ నేత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాక్షాయిని కూడా అక్కడ జరిగేది ఏంటో లైవ్ చూడాలి అనుకొని, అంతేకాకుండా రమ్య, సాత్వికకు ఇవన్నీ చూపించటం ఇష్టం లేక, నాకు చిన్న పని ఉంది మీరు ఇక్కడే ఉండండి అంటూ వాళ్ళని అలా బయట ఉంచి తను లోపలికి వెళ్ళటం కరెక్ట్ కాదు అనుకొని కూడా తను లోపలికి వెళ్ళి లైవ్ చూడటం ముఖ్యం అనుకుని రూమ్లోనికి వెళ్ళిపోయింది దాక్షాయిని. నేత్ర బిహేవ్ చేస్తున్నట్లే అత్త కూడా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని సాత్వికలో అనుమానం మొదలయ్యింది. రాజేంద్ర రుద్ర మీద అలా అటాక్ చేస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. కన్న కొడుకు చిన్నప్పటి నుంచి తన చేతుల మీద ఎత్తుకొని గుండెల్లో ప్రాణంలా పెట్టుకొని నెత్తి మీద ఊరేగుతూ పెంచాడు. అటువంటిది ఇప్పుడు రాజేంద్ర రుద్రని చంపటానికి చూస్తాడు అని చూసిన ప్రతి ఒక్కరూ కూడా షాక్కు గురి అయ్యారు. ఆఖరికి రాహుల్ కూడా రాజేంద్ర ఇటువంటి పని చేస్తాడు అని అస్సలు ఊహించలేదు. తన తండ్రి తన మీదకు అలా కత్తి దుయ్యటంతో అతనికి కోపం రాలేదు, బాధ, తట్టుకోలేని బాధ. గుండెల్లో నుంచి అగ్నిపర్వతంలా బయటకు వస్తున్నట్లుగా కన్నీళ్లు జలజలా కిందకు రాలాయి. ఆ కన్నీళ్లతోనే తల ఎత్తి తన తండ్రి వైపు చూశాడు రుద్ర. రుద్ర కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను చూసిన రాజేంద్రకు ఒక్క క్షణం తను తప్పు చేసిన భావం అనిపించినా, తన కొడుకుని తానే చంపాలి అని చూసినందుకు బాధగా అనిపించిన రుద్ర కళ్ళల్లో నన్ను చంపాలి అని నీకు ఎలా అనిపిస్తుంది నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఒక్క క్షణం తలదించుకున్నాడు రాజేంద్ర. మరుక్షణం తను రాజకీయంగా ఎదగాలి అంటే తనకు ఫ్యామిలీ లేదు అనుకోవాలి అని మనసుని రాయి చేసుకున్నాడు. కాదు, అప్పటికి అది ఒక బండరాయి. ఇక ఆ బండరాయి ఎటువంటి మాటలకు పగలదు, కదలదు అని నిరూపిస్తూ తన కొడుకుని చంపాలి అని కోపంగా కొడుకు వైపు చూశాడు రాజేంద్ర. రుద్ర కన్నీళ్లను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనసు చెలించిపోయింది. దాక్షాయినికి అయితే అస్సలు తట్టుకోలేకపోయింది. ఇన్ని సంవత్సరాలు పెంచిన కన్న కొడుకుని కూడా చంపాలి అని మీకు ఎలా అనిపించింది? ఎంత రాజకీయ పిచ్చిలో ఉంటే మాత్రం సీఎం అనే పదవి వ్యామోహంలో కొట్టుకుపోతున్నారు అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పటి వరకు మీరు చేస్తున్న తప్పులకి మీ కొడుకుని చూసి పశ్చాత్తాపడతారేమో, మీరు చేస్తున్న పనులు ఆపేస్తారు ఏమో అని ఏదో ఒక మూల మనసులో చిన్న ఆశ ఉండేది. కానీ కానీ ఆ కొడుకుని కూడా చంపటానికి సిద్ధపడ్డారు. అసలు మీకు కొడుకుని చంపేంత మనసు, క్రూరత్వం ఎలా వచ్చింది? ఆ మనసు నిండా కూడా అంత క్రూరత్వంతో ఎలా నిండిపోయింది? నిజంగా మీ నుండి ఇటువంటి రియాక్షన్ నేను అస్సలు ఊహించలేదు అని అనుకుంటుంది. కానీ తన భర్త క్రూరత్వానికి, తన కొడుకు పోరాటానికి మధ్యలో ఆమె ఎంత నలిగిపోతుంది అనేది ఆమెకు మాత్రమే తెలుసు.
తనకే తెలియకుండా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఒక కంటిలో కన్నీరు, భర్త మీద ఉన్న కోపం, క్రోధం, ఆవేశం మరో కంటిలో నుంచి బయటకు ఉద్భవించాయి. మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎలా బయటకు ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా ఆమెకు తెలియటం లేదు. భర్త చెడు వైపు నిలబడి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా చెడే చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో ఉన్న ఎంతోమందికి. కొడుకు ఆ చెడుని ఎదిరించి మంచిని కాపాడుతున్నాడు. ఒక త్రాసులో భర్త, కొడుకు ఉన్నట్లుగా అనిపించింది ఒక్క క్షణం ఆమెకు. రెండు సమానంగా ఉన్నాయి. ఒకరు పైకి లేవటం లేదు, ఒకరు కిందకి దిగటం లేదు. నాన్న అని దీనంగా పిలిచాడు రుద్ర. ఆ పిలుపుకి మనసు కరుగుతున్న బ్రెయిన్ సీఎం పదవి అనే దాని మీదే ఉండటంతో బ్రెయిన్ మాట వింటూ, రుద్ర నువ్వు నా మాట వింటే ప్రాణాలతో ఇక్కడ నుంచి బయటకు వెళ్తావు, లేదంటే ఇక్కడే చచ్చిపోతావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రాజేంద్ర. రుద్ర అని తన దగ్గరకు వస్తున్న కార్తిక్, సురేష్ ఇద్దరినీ దగ్గరకు రావద్దు అన్నట్లుగా చేతితో ఆపేసి, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాన్న? నేను కూడా నీలాగా తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మార్గంలో పెరుగుతూ పైకి రాముడు మంచి బాలుడు అన్నట్లు నటించాలి అని అంటున్నావా? మేడిపండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అని స్కూల్లో టీచర్స్ పద్యం చెప్తుంటే అది మేడిపండుకు మాత్రమే అనుకున్నాను, కానీ మీలాంటి రాజకీయ నాయకులకి కూడా అని నాకు చాలా లేటుగా తెలిసింది అని అన్నాడు రుద్ర. నీకేం తెలుసురా, ఈ రాజకీయంలో ఉన్న మజా, పదవిలో ఉన్న పవర్, ఒక్కసారి ఈ రాజకీయాల్లోనికి దిగి చూడు, అప్పుడు నువ్వు కూడా నాకంటే దారుణంగా బిహేవ్ చేస్తావు. ఈ పదవి కావాలి అంటూ ఎంతకైనా దిగజారతావు అని అన్నాడు రాజేంద్ర. అంతగా ఏముంది నాన్న ఆ పవర్లో? సీఎం కుర్చీ అంతే కదా అని సింపుల్గా అన్నాడు రుద్ర. సీఎం కుర్చీ అని నువ్వు సింపుల్గా తీసి పడేసినట్లుగా నేను తీసేయలేను. ఇది నా ఎమోషన్, నా చిన్నప్పటి నుంచి కళ. దానిని నెరవేర్చుకోవటం కోసం నేను ఎన్ని పనులు చేశానో తెలుసా? ఎంతోమందిని నన్ను ఫస్ట్లో అవమానించారో తెలుసా? నాకు డబ్బు ఉంది, అయినా సరే నన్ను పార్టీలోనికి తీసుకోవటానికి ఆలోచించారు. ఎంత పెట్టుబడి పెడతానన్నా కూడా నన్ను వెనకే నిలబెడుతూ ఉంటే నాలో కసి పెరిగింది. ఎలాగైనా సీఎం కావాలి, సీఎం కుర్చీలో నేను మాత్రమే కూర్చోవాలి అని అర్థమయ్యింది. నేను మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలి అనే పంతం నాలో రోజు రోజుకి పెరిగిపోయింది. ఆ పంతం కసితోనే ఎలాంటి పని చేసినా సరే ముందుకు రావాలి అనుకున్నాను. అప్పుడే నాకు కనిపించిన మార్గం ఇల్లీగల్. ఫస్ట్లో నువ్వు అన్నట్లు తప్పు, ఇలా చేస్తే అందరూ నన్ను తిడతారు, వాళ్ళ శాపనార్థాలు నాకు తగులుతాయి, నా వల్ల ఎంతోమంది బాధపడతారు. అటువంటప్పుడు అందరికీ నిజం తెలిస్తే నాకు ఓటేస్తారా? నేను సీఎం కుర్చీలో కూర్చోగలనా? నేను అనుకుంటున్న పదవి నాకు దక్కుతుందా అని ఎన్నో అనుమానాలు. కానీ నేను చేసిన ఫస్ట్ ఇల్లీగల్ డీలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అది కూడా ఎవరికీ తెలియకుండా జరగటంతో నాలో ఉన్న కాన్ఫిడెంట్ పెరిగింది. అలానే ప్రతిసారి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఇలా ఇల్లీగల్ పనులు చేసుకుంటూనే వస్తూ వచ్చాను. కానీ అంటూ ఒక్క క్షణం తను చెప్పటం ఆపాడు రాజేంద్ర. నేను చేస్తున్న పనుల గురించి ఈ రాహుల్ తెలుసుకున్నాడు. నాతో చెయ్యి కలుపుతాను అంటే నేను కూడా ఓకే అన్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని ఈ క్షణం నాకు తెలిసింది. ఆ రోజు ఆ రాహుల్ని నాకు దూరంగా పెట్టి ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని కోపంగా రాహుల్ని చూస్తూ అన్నాడు రాజేంద్ర. రుద్ర తన చేతి నుండి కారుతున్న రక్తాన్ని పట్టించుకోలేదు. తన తండ్రి చెప్పే మాటలను మాత్రమే జాగ్రత్తగా వింటున్నాడు. తన తండ్రికి కొడుకు కంటే కూడా సీఎం పదవి ముఖ్యం అని బాధ ఎక్కువగా ఉండటంతో తన చేతికి అయిన కత్తి గాయం కూడా తనకి పెద్దగా ఏమీ అనిపించటం లేదు. నిజమే, నువ్వు అన్నట్లుగా నేను ఇటు ఇల్లీగల్ బిజినెస్ నా పెళ్ళికి ముందు నుంచే చేస్తూనే ఉన్నాను. నా పెళ్ళైన తర్వాత నా గురించి ఇదిగో ఈ రాహుల్కి తెలిసింది. నాతో చేతులు కలుపుతాను అంటే ఫస్ట్ ఆలోచించాను, ఆ తర్వాత ఓకే చెప్పేశాను. ఏంటి, పెళ్ళికి ముందు నుంచి కూడా ఇటువంటి
ఇల్లీగల్ పనులు చేస్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు రుద్ర. ఎందుకంటే రుద్రకి ఈ విషయం తెలియదు. కరెక్ట్గా ఈ రాహుల్ నాతో చేతులు కలిపిన 2 సంవత్సరాల్లోనే మేము చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మహితకు తెలిసే విధంగా ఇదిగో ఈ రాహుల్ చేశాడు అని రాహుల్ని చంపేంత కోపంగా చూస్తూ అన్నాడు. బయటకు తెలిసింది అని మహితను చంపేయాలి అనుకున్నాడు. కానీ పక్కన ఎవరు లేకుండా చూసుకున్నాడా అంటే అది లేదు. మహిత పక్కనే నా భార్య ఉంది. అలా మహిత చస్తూ చస్తూ పైకి పోయేది సైలెంట్గా వెళ్ళిపోకుండా నా పిల్లానికి, అదే నీ తల్లికి జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్లుగా చెప్పేసి మరీ చచ్చింది. ఇక నా పిల్లం ఊరుకుంటుందా? అసలే నిజాయితీకే నిజాయితీ పరురాలు. సైలెంట్గా అయితే ఊరుకోదు కదా. చూస్తావు కదా ఇప్పటి వరకు నీ తల్లి నిజాయితీ ఎలా ఉంది అనేది. అలానే నన్ను కూడా మారమని ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆర్డర్ వేసింది. ఆ తర్వాత బెదిరించింది, భయపెట్టింది. ఎన్నో రకాలుగా నన్ను మార్చాలి అని ట్రై చేసింది. కానీ నేను మాత్రం మారలేదు. మీరు ఇలానే ఉంటే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పింది. దానికి నేను బాధపడ్డాను. కానీ నాకు నా పదవి ముఖ్యం అనుకున్నాను. నీ తల్లి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా చూస్తూ ఉన్నాను తప్ప తనని ఆపాలి అని నేను అనుకోలేదు. తను నాకు సహకరిస్తే నాతో పాటుగానే ఉండేది. కానీ నాకు రివర్స్ అవుతుంటే నేను మాత్రం ఎలా ఆపుతాను? నా ఇంటి నుంచి దాక్షాయిని అడుగుపెట్టిన మరుక్షణమే ఈ రాహుల్ తెలుసుకొని దాక్షాయిని చంపాలి అని ప్లాన్ బాగానే వేశాడు. ఆ ప్లాన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా అంటే అది లేదు. దాక్షాయిని చాలా తెలివిగా తప్పించుకొని అందరి ముందు చనిపోయినట్లుగా నటించి ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియకుండా బ్రతికింది. నా నుంచి దూరం అయితే కొన్ని రోజులకి నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తుంది, నా పనులకి హెల్ప్ చేస్తుంది అని నేను అనుకున్నాను. కానీ ఈ రాహుల్ చేసిన పనికి పూర్తిగా నా మీద ద్వేషాన్ని పెంచేసుకుంది. నేను కూడా అందరిలా దాక్షాయిని చనిపోయింది అని అనుకున్నాను. మొదట బాధపడ్డాను. ఆ తర్వాత చేసిందంతా ఈ రాహుల్ ప్లాన్. ఇదంతా చేశాడు అని తెలిసి రాహుల్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. అప్పటికే నా గురించి తెలిసిన వాళ్ళందరూ చనిపోయారు. ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అన్ని ప్రాబ్లమ్స్ క్లోజ్ అయిపోయాయి అని నేను అనుకున్నాను. కానీ ద్రాక్షాయిని చనిపోలేదు, బ్రతికి నా వెనక గోతులు తీస్తుంది అని నేను తెలుసుకోలేకపోయాను. చివరికి నా కొడుకుని నా మీదకు బుల్లెట్లా పంపిస్తుంది అని అస్సలు నేను ఏమాత్రం ఊహించలేకపోయాను. అందరిలా నేను కూడా దాక్షాయిని చనిపోయింది అనుకున్నాను. కానీ బ్రతికింది అని తెలిసి ఎంత సంబరపడ్డానో. ఎందుకంటే ఇప్పటికీ కూడా తన మీద నాకు ప్రేమ ఉంది. ఆఖరికి నా గురించి తనకు నిజం తెలుసు అని ఉన్నా సరే తన మీద ఉన్న ప్రేమతో తన దగ్గరకు వెళ్ళి నా దగ్గరకు రమ్మని రిక్వెస్ట్ చేశాను. నా ప్రేమ చూపించాను. కానీ తను రాలేదు. దానికి కారణం నేను ఇప్పుడు చేస్తున్న ఈ పని, ఈ ఇల్లీగల్ పనులు అని నాకు బాగా తెలుసు. అయినా సరే నాకు నా భార్య ఇన్ని సంవత్సరాలు లేకపోతే బాధ ఉంది. ఇక పైన కూడా అదే బాధ ఉంటుంది. కానీ నాకు చేతిలో పదవి లేకపోతే నరకంలా అనిపిస్తుంది అని హిస్టీరియస్గా బిహేవ్ చేస్తూ అన్నాడు రాజేంద్ర. ఆ మాటకి అందరూ కొంత వింతగా, కొంత విచిత్రంగా చూశారు. నేను చేస్తున్న ఒక్కొక్క పనికి కూడా నువ్వు రుద్రనేత్రుడిగా అడ్డు వస్తూ ఉంటే నాకు ఎంత కోపం కసి పెరుగుతుందో తెలుసా? నిన్ను పట్టుకోవాలి అని పదవిని అడ్డు పెట్టుకుని నేను ట్రై చేస్తావా? నిన్ను పట్టుకోవాలి అని ట్రై చేసినా కుదరలేదు. నీ తల్లి ఇంత తెలివిగా కొడుకుని నా ముందుకు వదులుతుంది అని నేను అస్సలు తెలుసుకోలేకపోయాను. దానికి కారణం కూడా లేకపోలేదు. నువ్వు నీ తల్లి మీద కోపం చూపిస్తూ ఉంటే మీ ఇద్దరు మాట్లాడుకునే ఛాన్సే లేదు అని వదిలేశాను. కానీ నువ్వు కూడా ఒక నిజాయితీ పరుడివి, తప్పు జరుగుతుంటే దానికి అడ్డు నిలుస్తావు అని నేను తెలుసుకోలేకపోయాను. రాజకీయాల్లో నేను చేస్తున్నది అంత మంచి అనుకుని నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. కానీ రాజకీయాల్లో కూడా నేను ఎన్ని దుర్మార్గ పనులు చేశానో నీకు తెలియదు. అది నాకు మాత్రమే తెలుసు. బయట నేను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ రాహుల్ వల్ల బయటపడింది. కాబట్టి నా గురించి దాక్షాయినికి తెలిసి నా వెనక నేను చేస్తున్న పనులు అన్నీ తెలుసుకుంది. కానీ రాజకీయంలో నేను చేస్తున్న పనుల గురించి ఎవ్వరికీ తెలియదు.
తెలుసుకోలేరు కూడా. నా వల్ల రాజకీయానికి అడ్డు వచ్చిన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళ లెక్కే లేదు అని ఏదో సాధించిన వాడిలా గర్వంగా నవ్వుతూ అన్నాడు రాజేంద్ర. ఆ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి పిడికిలి బిగుసుకుంది. కసిగా రాజేంద్ర వైపు చూశారు. బయట ఉన్న నా మనుషుల్ని పెట్టి నీకోసం వెతికించాను. రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని చాలానే ట్రై చేశాను. కానీ కుదరలేదు. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో దొరుకుతావేమో అని రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో సీసీ ఫుటేజ్ తెప్పించి ఎప్పటికీ అప్పుడు నీ గురించి తెలుసుకోవటానికి నేను వెతుకుతూనే ఉండేవాడిని. కానీ నువ్వు చాలా తెలివిగా ఆ శివుడి మాస్క్ పెట్టుకొని నన్ను మోసం చేశావు. నువ్వు ఆ శివుడి మాస్క్ పెట్టుకున్నా కూడా నా కొడుకే రుద్రనేత్రుడు అని మాత్రం నేను ఊహించలేకపోయాను. అసలు ఆ విధంగా ఆలోచన కూడా చేయలేకపోయాను. అందుకే ఇన్ని రోజులు నాకు తెలియలేదు. నీకు తెలుసో లేదో రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది యువకులకు నువ్వు పెట్టుకున్న అలాంటి మాస్క్ పెట్టించి చూశా. కానీ చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా నువ్వు నా పక్కనే ఉన్నా కూడా నేను తెలుసుకోలేకపోయాను.